ఇప్పుడు కొంతమంది మన దగ్గర జ్ఞానం కోసం గురువులను మార్చుకుని వెళ్ళొచ్చు అని చెప్పి ఒక ఇది మాట్లాడుతున్నారు. ఆ సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. ఎందుకంటే గురువును మార్చుకోవడం అనేది గురుద్రోహము, అత్యంత హీనమైనటువంటి పని. ఎందుకంటే నీ లోపల ఉన్నటువంటి ఆ పురుగు స్థితి నుంచి భ్రమరంగా స్థితి మార్చే స్థితి చేసే గురువు ఎవరైతే ఆ రహస్యం చెప్తున్నాడో వాణ్ణి వదులుకునే పరిస్థితి చేయటానికి అవకాశం లేదు. తర్వాత ఇక్కడ దత్తాత్రేయుడు వారు కూడా ఆయన వాళ్ళని నేను గురువులుగా స్వీకరించానన్నాడు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి శిష్యరకం పొందాను అలా మార్చుకున్నానని చెప్పాల. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత మరి అదేమిటి రాములు వారికి 2-3 గురువులు ఉన్నారు కదా అని కూడా ఎవరో ఒక ఆయన మాట్లాడట. దానికి కూడా సమాధానం చెప్తా. ఏమిటంటే రాములు వారికి గురువు ఒక్క విశ్వామిత్రుడు మాత్రమే. వశిష్ఠుడు కులగురువు, దశరథ మహారాజుకి గురువు ఆయనే, అంతకుముందు వాళ్ళకి గురువు ఆయనే, కులగురువు, రాజగురువు. ఆ రాజగురువుగా ఆయనకు ఒక అధికారం ఉంది. కానీ ఆధ్యాత్మ విద్య, ధనుర్విద్య, మోక్షానికి కావాల్సినటువంటి అసలు శిష్యరకం నేర్పింది విశ్వామిత్రుడు మాత్రమే. ఆయన్ని మార్చుకోలేదు.